ఒకటి నూతనంగా వచ్చినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024. ఈ యాక్ట్ లో చాలా ఈ మధ్య కాలంలో మీరు చూశారు అధ్యక్ష, ల్యాండ్ అనేది చాలా సున్నితమైన విషయం. తల్లికి బిడ్డకు ఎలాంటి అనుబంధం ఉంటుందో భూమికి యజమానికి కూడా అలాంటి అనుబంధం. 2 సెంట్ల భూమి కోసం ఎన్నో పోరాటాలు చేసి జీవితాంతం కూడా పోరాట సందర్భాలు చూశాం. అలాంటి భూమి విషయంలో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ మాఫియాకి చేయూతిచ్చే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వీళ్ళు ఇష్టానుసారంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు. 2023లో జీవో నెంబర్ 512 చట్టాన్ని తీసుకొచ్చారు. రాజ్యాంగ విరుద్ధమైన చట్టం ఇది. అతి పెద్ద కుట్ర. ప్రతి ఒక్కరి భూమి వీళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళని ఆడించాలని చెప్పి ప్రయత్నం చేశారు. మోసాలకు అక్రమాలకు తెరదీశారు. నేనైతే దేశ ప్రజా చైతన్యం కోసం పోయినప్పుడు ఈ చట్టాన్ని నా జీవితంలో ఎప్పుడు కాల్చలేదు, కానీ పబ్లిక్ మీటింగ్ లో దాన్ని కూడా తీసుకొని చించి ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక స్థాయిలో అయితే ఈ నల్ల చట్టాన్ని కాల్చి ప్రజా చైతన్యం కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చిందంటే ఎంత భయంకరమైన చట్టం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో అధ్యక్ష జ్యుడిషియరీ పవర్స్ అన్ని తీసేశారు. ఎవరైనా సరే వీళ్ళ ఇష్టానుసారంగా మీరు చూస్తే సెక్షన్ 38 సివిల్ జడ్జిల అధికారం అన్ని రెవెన్యూ ఆఫీసర్లకు ఇచ్చేశారు. ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా సరే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ గా పెట్టుకోవచ్చని సెక్షన్ 5(1) అంటే వాళ్ళ ఇంట్లో సాక్షిలో పనిచేసే గుమస్తాలందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. అంత మునుపు డిజిటల్ కార్పొరేషన్లు ఎట్లయితే ఇష్టానుసారంగా పెట్టి పోస్టులు పెట్టారో అదే విధంగా ఇక్కడ ఈ చట్టంలో తీసుకొచ్చారు. రెవెన్యూ రికార్డులో భూ యజమాని పేరు మార్పు చేయాలంటే వారికి నోటీస్ కూడా ఇవ్వాల్సిన పని. ఏదైనా జరిగితే హైకోర్టు పోవాలి. మామూలు వ్యక్తి ఏదైనా జరిగితే హైకోర్టు పోవాలనే పరిస్థితి వస్తే ఎక్కడైనా సాధ్యమని అడుగుతున్నాను. ఇంకో పక్కన దేశ సెక్షన్ 5 టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియామకం గురించి ఏ వ్యక్తులైనా టీఆర్ఓగా నియమించుకోవచ్చు అని చెప్పే పరిస్థితికి వచ్చారు. సెక్షన్ 11 ప్రకారం టైటిల్ రిజిస్టర్ లో పేరు చేర్చే వ్యవహారంపై తలెత్తే వివాదంపై LTPO ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు మాత్రం ఎంక్వైరీ చేస్తుందని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజు హామీ ఇచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అవుతానే సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేశాం. మామూలు 1-2 కేసులు కాదు, ఇటీవల నా దగ్గరకు వచ్చే గ్రీవెన్సెస్ అన్ని వస్తున్నాయి. 8,305 గ్రీవెన్సెస్ వస్తే మా దగ్గర రికార్డులను వస్తే అవి వెరిఫై చేస్తే దగ్గర 22A సంబంధించిన కేసులు, భూ కబ్జాలు మొత్తం కూడా ఇవే వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవి చాలా భయంకరంగా ఈ చట్టం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఎందుకే అధ్యక్ష, ఈ రోజు మీరు చూసినప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు నేను ఒకటే ఆలోచించా, కఠినమైన చర్యలు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదనే ఉద్దేశంతోనే ఒక పటిష్టమైన యాక్ట్ తీసుకొచ్చాం. ఇది ఈ రోజు రాష్ట్రంలో మేము చూసిన తర్వాత మొత్తం దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు కూడా అధ్యయనం చేశాం. అధ్యయనం చేసిన తర్వాత గుజరాత్, మహారాష్ట్ర ఏవైతే ప్రోగ్రెస్ రాష్ట్రాలు ఉన్నాయో అన్ని అధ్యయనం చేశాం. అధ్యయనం చేసిన తర్వాత ఈ చట్టం తీసుకొచ్చాం. ఈ చట్టంలో ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూమి కబ్జా చేసినా ఈ చట్టం అమలవుతుంది. ఈ చట్టం దానికి అప్లికేషన్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.